ప్రజా సంకల్పం ప్రస్తుతం షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కేశవపేట మండలం కొత్తపేట గ్రామంలో ఉంది. అసలు వింతగా అంటే మాకు ఒక వింత కనిపించింది ఈరోజు ఈ గ్రామంలో, కొత్తపేట గ్రామంలో. చూడండి, అది రెసిడెన్షియల్, అంటే అది ప్రైవేట్ వ్యక్తులే నివాసం. ఇది గ్రామ పంచాయతీ గోడ కట్టారంట. అసలు ఇది ఎందుకు కట్టారో అర్థం కావట్లేదు. చూడండి, ఇది అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏదో దేనికో అవసరం కోసం, కొన్ని ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల అవసరాల కోసం, లేకపోతే ఏదో స్కూల్కో లేకపోతే హాస్పిటల్కో ఏదో కట్టిరంటే అనుకోవచ్చు. అది కూడా మళ్ళీ టర్నింగ్ చూడండి, ఇది టర్నింగ్. అది అంటే ఊరు మెయిన్ వెళ్తే కొంతమందికి ఊర్లో సెంటర్ వస్తుంది. ఇది టర్నింగ్. అది కొత్తపేట గ్రామ పంచాయతీ మన సెంటర్. ఇది మళ్ళీ కర్తాలు వెళ్ళే రూట్. ఇది చూడండి, ఇక్కడ అది ఇది ఒక వింత కట్టడం. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో పెట్టాలి. ఈ ప్లేస్లో గ్రామ పంచాయతీ కాపాడారంట. మరి అసలు దేనికోసం ఇంత పెద్ద గోడ కట్టడం ఎందుకు? అది కూడా టర్నింగ్లో. సరే, కోర్టులో ఉంది వ్యవహారం. సరే, మనం కోర్టుకు రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి వాటి వివరాలు మొత్తం మీకు అంటే లింక్ ద్వారా తెలియజేస్తాము. ఇది వీళ్ళేమో సెటిల్స్ వేసుకున్నారు. మరి ఎందుకు అంటే సెటిల్స్ కోసము అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేశారా, అంటే గ్రామ పంచాయతీ భూమిని కాపాడడానికి చేశారా? కాపాడడం అంటే గోడ కట్టడం ఏంది కాపాడడానికి? అదే అర్థం కావట్లేదు సార్. ఈ వివరాలు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తి వివరాలు తెలియజేస్తాము. చూడండి, అసలు ఇది ఆశ్చర్యకరమైనది. ఒక నిమిషం. జిల్లా అధికారులు అంటే రెవెన్యూ అధికారులైనా సరే, పంచాయతీ శాఖ అధికారులైనా సరే ఈ విషయంలో కొంచెం స్పందించి అసలు ఎందుకు ఈ గోడ కట్టారు, ఇంత హైట్ ఎందుకు కట్టారు, కూడా దేనికోసం కట్టారు మీరు తెలియచేయాలని మేము ప్రజా సంకల్పంలో మీకు డిమాండ్ చేస్తున్నాము. బాపట్ల కృష్ణమన్, కొత్తపేట గ్రామం, కేశవపేట మండలం, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం.